హాయ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీలో కొంతమంది మొన్న ఆల్రెడీ మీటింగ్కి వచ్చారు, మనం మాట్లాడుకున్నాం. ఈ మధ్యకాలంలో మీతో నేను చాలా దూరంగా, అంటే ఈ పనుల్లో ఉండడం వల్ల కొంచెం దూరంగా ఉన్నాను. ఆ విషయంలో మీలాగే నాకు కూడా మీతో మాట్లాడలేకపోతున్నాను అనేటువంటి ఒక వెలుతుంది. తప్పదు, ఎందుకంటే మనం డెవలప్ కావాలి, నేను మీకు ఇచ్చిన మాట నిలబడాలి, లేదా మీరు జనాలకు ఇచ్చిన మాట నిలబడాలి అంటే మనం కష్టపడడం తప్పదు, మంచిది, అది మనకి ఇష్టం. అయితే ఇప్పుడు నేను మీతో మాట్లాడదలుచుకుంది ఏంటంటే, మన కంపెనీని ఫర్దర్గా డెవలప్ చేయడానికి నేను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, కొన్ని పనులు చేస్తున్నాను. అవేంటంటే, మనం రేపు డిసెంబర్ 17వ తారీఖున మనందరం కూర్చోవాలి అని అనుకుని మీలోంచి వచ్చినటువంటి కొంతమంది డాడీస్తో కూర్చొని మాట్లాడాను. అయితే కొన్ని అనివార్య కారణాలు, అంటే మనకి అక్కడ రూమ్స్, మనం మీటింగ్ పెట్టుకునేటువంటి హాలు మనకు అనుకూలంగా లేకపోవడం, ఆ డేట్స్ మనకు సెట్ అవ్వకపోవడం ఒక కారణం. అయితే మనం ఏవైతే ఇప్పుడు మనం ఓటీటీ వగేరలు చేస్తున్నాం, వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల అవన్నీ మీతో పంచుకున్న తర్వాతే మనం డేట్ ఫిక్స్ చేసుకోవాలనేది మరొక కారణంతో ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ మన తాలూకా బ్లాక్ చైన్ టెక్నాలజీతో కలిపి ఓపెన్ చేయడం ఒకటి, ఓటీటీని ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి మీరు వచ్చిన తర్వాత కే వ్యాలెట్ ప్లస్ మై నీడ్స్, ఈ మూడింటిని బ్లాక్ చైన్ టెక్నాలజీతో మన తాలూకా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఇవ్వడం ఒకటి. రెండు, కే వ్యాలెట్ని కొత్తగా డిజైన్ చేస్తున్నాను కాబట్టి దాని తాలూకా ఓపెనింగు, అలాగే మై నీడ్స్ని సరికొత్తగా చేసి మీ ముందుకు తీసుకురావడం మూడోది. ఈ మూడింటి తాలూకా ఆవిష్కరణని ఆ రోజు మనం అక్కడ చేయాలనేసి ఆలోచించాం కాబట్టి దాంట్లో మరికొన్ని మార్పులు చేశాను. అవన్నీ చేసే ముందు ఒక్కసారి మీతో మాట్లాడాలని ఇప్పుడు మీతో కలిసి కూర్చుంటున్నాను డాడీస్. ఓకే, ఇది చేసే ముందు నేను చేయాల్సినటువంటి నా బాధ్యతలుగా నేను చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు ఏంటంటే, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి వెళ్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఉన్న మరికొన్ని దేశాల్లోకి వెళ్ళి అక్కడ ఇది వరకు మనం ఎలా అయితే జిఎల్పురంలో మనం స్టార్ట్ చేసి భారతదేశం అంతా మనం ఎలా అయితే వెళ్ళామో అదేవిధంగా ఈరోజు మనం ఇంటర్నేషనల్గా వెళ్ళడానికి ఒక 2-3 దేశాలు నేను సెలెక్ట్ చేసుకొని ఆ దేశాలు ఈరోజు నేను ప్రయాణం అవుతున్నాను. అవి 10 రోజులు నాకు టూర్ ఉంటుంది. ఆ 10 రోజులు టూర్ చూసుకొని నేను వచ్చేస్తాను. అక్కడ కొంతమందితో కలిసి అక్కడ ఎలా మన తాలూకా ఎక్స్చేంజ్ని మనం అక్కడ డెవలప్ చేసుకోవాలి, లేదా మన మైండ్స్ని ఎలా పట్టుకెళ్ళాలి, మన కాయిన్ ఎలా తీసుకెళ్ళాలి, ఇది వరకు మన భారతదేశంలో ఎలాగైతే చేసామో అంతకు మించి అక్కడ వెళ్ళేలా, అంటే అక్కడ ఎస్వి అకౌంట్లు ఇలాంటివి కాదు, ఓన్లీ మన కాయిన్స్ అమ్ముకోవడం కొనుక్కోవడం అని మిగతా ఎక్స్చేంజ్ల్లో ఎలా అయితే నడుస్తుందో అలాగే నడుపుతూ మన కాయిన్ యూటిలిటీని మన భారతదేశంలో ఇప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా మన యూటిలిటీని పెంచాలంటే ఏం చేయాలని నేను ఇప్పుడే దాని మీద కొంత కసరత్తు చేసి రావడానికి సిద్ధంగా వెళ్తున్నాను. కారణం ఏంటంటే, 2 ఏళ్ళు కష్టపడితే నేనే భారతదేశంలో మనం మైనీడ్స్ని కానీ మన ఎక్స్చేంజ్లు కానీ మన కేవల్ని కానీ తీసుకెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ కాలేదు. మరి మరొక సంవత్సరంన్నర అయ్యేసరికి 1 ఇయర్, మినిమం 1 ఇయర్. ఈ 1 ఇయర్ కాలంలో విదేశాల్లో మనం చేయాల్సిన పనులన్నీ నేను పక్క చేసుకుంటూ మన దేశంలో మీ ద్వారా మీ చేతలతో మీతో కలిసి నేను మన ఇండియాలో ఇదే మన మైనీడ్స్ని లేదంటే కే వ్యాలెట్ని డెవలప్ చేసి ఇక్కడ చేయిన తర్వాత విదేశాలు తీసుకెళ్ళాలనేటువంటి ఒక సంకల్పంతో ఇప్పుడు నేను విదేశాలు వెళ్ళే ముందు మీతో కూర్చొని మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను. ఓకే డాడీస్, ఇప్పుడు మనం సబ్జెక్టులోకి మనం వెళ్ళిపోదాం. ముందుగా నా పిల్లలతో నేను మాట్లాడాను కాబట్టి ఇప్పుడు నేను వెళ్తున్నాను కాబట్టి నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఈ కంపెనీని నువ్వు మీరే నా బాధ్యత తీసుకొని ఇక్కడ నడిపించేటువంటి
కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్మి వెళ్తున్నాను. వెళ్ళండి డాడీస్, ఓకేనా? మీరు ఓకే చేస్తారని నమ్ముతున్నాను. ఇక 2, మనం ఇప్పుడు చేసేటువంటి వాటిలో కొన్ని మార్పుల్ని చేర్పుల్ని మీతో ఇప్పుడు నేను పంచుకుంటాను. అదేంటంటే, ముందుగా మనం బీసీటీలో కాయిన్స్ని ఇప్పుడు మనం సుమారు అవన్నీ నేను కౌంట్ చేశాను. ఆల్మోస్ట్ అది 70 నుంచి 80 వేల కాయిన్స్ ఉన్నాయి అందులో. అది పెద్ద సమస్య కాదు. ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్న మనలో 70 నుంచి 80 వేల కాయిన్స్ మాత్రమే అక్కడ ఉన్నాయండి. దానికి కారణాలు 2. ఒకటి, కాయిన్ యూటిలిటీలోకి వస్తుంది, కాయిన్ ఎక్స్చేంజ్లోకి వెళ్తుంది కనుక మనం దీన్ని కాయిన్స్ని మనం హోల్డ్ చేసి పెట్టుకోవాలి, ఎవరు ఇవ్వాలని ఆగున్నారు. ఇక 2, మన దగ్గర ఉన్న కాయిన్స్ తక్కువ కాబట్టి మనం అమ్మేస్తే ఎలా అని కూడా ఉన్నారు. ఎందుకంటే నేను స్టడీ చేసి నేను చాలామంది మాట్లాడాను. అమ్ముతున్న వాళ్ళు చాలా తక్కువ మంది. మీరు ఆర్డర్స్లో చూడండి కావాలంటే. మనకున్న కమ్యూనిటీలో అంత తక్కువ ఆర్డర్ ఉండడానికే వీలు లేదు. కానీ ఆర్డర్ తక్కువగా ఉందంటే అర్థం ఏంటి? అమ్మడానికి ఇష్టపడటం లేదు. అది ఒక రకంగా మంచి శుభపరిణామమే. ఎందుకంటే కాయిన్ విలువను తెలిసి మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఇది చాలా మంచి పరిణామం. ఇది అందుకోసం అది మంచిదే. ఇక నెక్స్ట్, మనం ఇప్పుడున్న కాయిన్స్ని మీరు గమనిస్తున్నారో లేదో, ఒక రోజులో చాలా ఎక్కువగా పర్చేజ్ జరుగుతున్నాయి. మీకు దాని తాలూకా హిస్టరీస్ ఉన్నాయి కదా, అవి మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. మీరు ఈ అమ్మకాలు కొనుగోలు అనేటువంటి దాని మీదే కాకుండా మిగిలిన ఆప్షన్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం పేమెంట్లు చేస్తున్నాం కాబట్టి, విత్డ్రాస్ పెట్టుకుంటున్నారు కాబట్టి అది నాకు తెలుస్తూ ఉంటుంది. అది మీరు కూడా చెక్ చేయండి. కాయిన్ని కొనుక్కుంటున్నారు, అలాగే అమ్ముకుంటున్నారు. లేకపోతే రోజంతా కలిపి అతి తక్కువ కాయిన్స్ మాత్రమే మీకు హైప్ అయినట్టు కనబడుతుంది. దానికి కారణం పర్చేజ్ జరుగుతున్నాయి. మొన్న ఎప్పుడు అనుకుంటాను 170 కాయిన్స్, 200 కాయిన్స్ అలా పర్చేజ్ చేస్తున్నాయి. హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేసుకొని చూడండి, పర్లేదు. ఓకే, వీటికి ఇప్పుడు మనమేమనుకున్నాం, ముందుగా మనం ఈ కాయిన్ యూసేజ్లో తీసుకెళ్ళడానికి మనం ఎంచుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి? మనం జెన్కో కన్స్ట్రక్షన్స్. ఆ కన్స్ట్రక్షన్స్ కావలసినటువంటివన్నీ ప్లాట్ఫామ్ అంతా రెడీ చేస్తాను. రెడీ చేసి నిన్న యాక్చువల్గా 23వ తారీఖున మనం భూమి పూజ చేయాల్సి ఉంది అని రెడీ చేశాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం ఓపెన్ చేయటం వలన తక్కువ టైం ఉంది మీకు. దాంట్లో కొన్ని గిఫ్ట్లు పెట్టాను, అవన్నీ కూడా మీకు ఈరోజు దాని PDF రిలీజ్ చేస్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది. రకరకాల గిఫ్ట్లు ఉన్నాయి దాంట్లో. ఆ గిఫ్ట్లన్నీ మీరు అందుకోవాలి. భూమి పూజ అంటే మినిమం గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ లేదు. 1, 2, మనకి పక్క రాష్ట్రాల్లో లేదా మన రాష్ట్రాల్లో మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి, అది మన తెలంగాణలో 30 తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ ముందు రావడానికి కొంత ఆటంకం ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచన ధోరణి మీలో అనేక మంది నుంచి నాకు వచ్చింది. సో అందువల్ల అలా కాకుండా నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 3వ తారీఖున మనం భూమి పూజ పెట్టుకున్నాం. డిసెంబర్ 3 పెట్టుకుందాం. దానికి సంబంధించిన గిఫ్ట్లు ఎలా ఉండాలి, అలాగే 25 లెవెల్స్ కూడా రెఫరల్ లైన్ ఎలా ఇన్కమ్ వస్తుంది, 25 లెవెల్స్ మదర్ లైన్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది దాంట్లో పొందుపరిచి మీకు అది పీడిఎఫ్గా చేసి ఇచ్చాను. మీరు చూడండి. ఇన్కమ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అందులో పెట్టాను, మీరు చూడండి. గిఫ్ట్లు ఏం పెట్టాను అందులో పెట్టాను, మీరు చూడండి. ఇప్పటికే ఆల్రెడీ చాలా వరకు సేల్స్ అందులో ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నాయి. దాని తాలూకా ఆ వీడియోని కూడా మీకు ఇప్పుడు నేను దాన్ని కూడా రిలీజ్ చేస్తాను. అది కూడా మీరు చూడండి. ఫేజ్ 1 అంటే మన తాలూకా వీట్ అవర్స్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 పెట్టాను. అందులో ఫేజ్ 1 అది మీకు ఈరోజు రిలీజ్ చేస్తున్నాను. దాని తర్వాత వీడియో కూడా మీకు ఇస్తాను ఈరోజు. సో కాబట్టి అది మీరు చూడండి. ఇది మొదటిది. ఓకే డాడీస్, కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో మీకు 2,000 కాయిన్స్ అంటే 10 లక్షల విలువైన కాయిన్స్ని మనం 37 లక్షల రూపాయలకి ఫేజ్ 1లో ఇస్తున్నాం. మనం ఈ 37 లక్షల రూపాయలకి ఇచ్చిన దాంట్లోంచి మనం ఇవి చేస్తున్నాం. సో కాబట్టి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఏ మూలకి సరిపోవు. నెక్స్ట్ మనం మీకు ఇది వరకు మీకు మాట ఇచ్చినట్టుగానే 60 లక్షలకి పైబడి కాయిన్స్ ఇప్పుడు మన కన్స్ట్రక్షన్లో
మీ అందరూ అందులో సేల్ చేసుకోవచ్చు. ఆ కన్స్ట్రక్షన్లో మీరు దాన్ని కాయిన్ 500 రూపాయలు చొప్పున మీరు యూటిలిటీలోకి తీసుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఓకే, 60 లక్షలకు పైబడి, గుర్తుపెట్టుకోండి డాడీస్. సో దాని తాలూకు పీడిఎఫ్ అన్నీ మీకు ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేసాము అనేది మళ్ళీ మీతో మాట్లాడతాను. కాబట్టి కన్స్ట్రక్షన్ని అద్భుతంగా డిజైన్ చేశాను. దాన్ని మీరు చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ దాన్ని తీసుకోవచ్చు. మీ లీడర్స్ అంతా మీరు మాట్లాడుకోవచ్చు. ఎంపీసీ ఎంత దారుణంగా అద్భుతమైనటువంటి హైక్లోకి వెళ్తుందో మీరు చూస్తారు. నేను మీకు చూపిస్తాను. గతంలో చేసిన దానికంటే భిన్నంగా అద్భుతంగా చేశాను. ఓకే డాడీస్.